సో మేము డెలివరీకి అంకుర్ హాస్పిటల్ తిరుపతికి వచ్చాము లాస్ట్ మంత్ 22nd. సో ఇక్కడ బేబీ డెలివరీ అయిన వెంటనే బేబీకి ఆక్సిజన్ తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడింది. సో ఎందుకనగా మెకానియం ఎక్స్ప్రెషన్ వల్ల బేబీ లంగ్స్ అనేవి బాగా ఇన్ఫెక్ట్ అయ్యాయి. సో బేబీ బ్రీతింగ్ అనేది చాలా ప్రాబ్లం అయింది. సో జగదీష్ సార్ వచ్చి అడ్వాన్స్ వెంటిలేషన్ అండ్ ఐఎన్ఓ సపోర్ట్ ఇచ్చారు. ఇచ్చి కేర్ఫుల్ అబ్జర్వేషన్ చేయడం వల్ల బేబీ అనేది స్లోగా రికవర్ అవుతూ వచ్చింది. సో మేము 27 days హాస్పిటల్లో స్టే చేసాము. ఈ 27 daysలో సార్ కేర్ఫుల్గా బేబీని మానిటర్ చేస్తూ ట్రీట్మెంట్ అనేది ఇచ్చారు. సో ట్రీట్మెంట్ అనేది డైలీ కౌన్సిలింగ్లో ఏ ట్రీట్మెంట్ ఇచ్చారు, ఏం జరుగుతుంది అనేది సార్ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో బేబీ ఇప్పుడు రికవర్ అయ్యింది. సో మేము ఈరోజు డిశ్చార్జ్ సార్ ఇచ్చారు డిశ్చార్జ్. సో ఈరోజు మేము డిశ్చార్జ్ అవుతాము. ఈ బేబీ పుట్టినప్పుడు చాలా క్రిటికల్ కండిషన్లో ఉండింది. సివియర్ మెకానియం ఆస్పిరేషన్ సిండ్రోమ్ అండ్ పీపీహెచ్ అని అంటాము. అంటే ఈ కండిషన్లో ఏమవుతుందంటే ఎక్కువ ఆక్సిజన్ రిక్వైర్మెంట్ అనేది ఉంటుందన్నమాట. ఈ బేబీకి ఇనిషియల్గా నార్మల్ వెంటిలేషన్ అని చేసినప్పుడు ఏంటంటే వాళ్ళకి 100% ఆక్సిజన్ పెట్టినా కూడా మనకి ఏంటంటే వాళ్ళకి బేబీ ఆక్సిజన్ సాచురేషన్ అనేది మెయింటైన్ చేయలేక ఉండింది. సో మన దగ్గర తిరుపతి అంకుర్ హాస్పిటల్లో అడ్వాన్స్ వెంటిలేషన్, హై ఫ్రీక్వెన్సీ వెంటిలేషన్ అంటాము. ఆ హై ఫ్రీక్వెన్సీ వెంటిలేషన్ అనేది ఉందన్నమాట. సో హై ఫ్రీక్వెన్సీ వెంటిలేషన్లో బేబీని పెట్టిన తర్వాత మళ్ళీ ఇన్హేల్ నైట్రిక్ ఆక్సైడ్ అంటాము. ఇది రెండు ట్రీట్మెంట్ కలిపి ఇవ్వడం వల్ల బేబీ రికవరీ అనేది స్లోగా స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత స్లోగా బేబీని బెటర్ చేసి బేబీని రికవర్ చేయడానికి పాసిబిలిటీ అయిందనమాట. అట్ ది సేమ్ టైం పేరెంట్స్ సపోర్ట్ కూడా మాకు చాలా ఇంపార్టెంట్గా అవసరం ఉంది. దే ఆర్ వెరీ కోఆపరేటివ్ పేరెంట్స్. సో టుడే బేబీ ఈస్ డూయింగ్ వెల్. సో వీఆర్ ప్లానింగ్ డిశ్చార్జ్ నౌ. సో తిరుపతి ప్రజలకు మనం చెప్పడం ఏంటంటే మన దగ్గర ఎనీ సిక్ బేబీ తీసుకోవడానికి రెడీగా ఉన్నాము. అట్ ద సేమ్ టైం మన దగ్గర అడ్వాన్స్డ్ వెంటిలేషన్ అనేది, హై ఫ్రీక్వెన్సీ వెంటిలేషన్ కూడా మనకి అందుబాటులో ఉంది. కాబట్టి ఇవన్నీ మనము ఈజీగా వాడుకోవడానికి ఏమైనా ఛాన్స్ ఉన్నప్పుడు, సిక్ బేబీస్ ఉన్నప్పుడు మనకి ట్రీట్మెంట్కి ఈజీగా ఉపయోగపడుతుంది అనమాట. థ్యాంక్ యూ.